లబ్ధిదారులు ఏడున్నారు ప్రజలారా? ప్రశ్న అడుగుతాను. ఏడారు? 23,000 మంది పొద్దుటూళ్ళు ఉన్నారు. భూమి ఏడుంది? పొద్దుటూళ్ళు ఉంది. భూమి ఇచ్చిన రైతులు ఏడారు? పొద్దుటూళ్ళు ఉన్నారు. కొంపలు కట్టే కాంట్రాక్టర్లు ఏడారు? పొద్దుటూళ్ళు ఉన్నారు. ఉద్యోగం చేసి ఇంజనీర్లు ఏడారు? పొద్దుటూళ్ళు ఉన్నారు. మీ ధూమ్ దగల మరి తేల్చలేం రా సోయి మీరు. మొత్తం పొద్దుటూళ్ళు పెట్టుకొని ఏం ఉండబోయా మీరు? నాకు తెలియక అడుగుతా. పిలుచు, ఆ భూమిలోకే పిలుచు. 23,000 మంది కాంట్రాక్టర్లు, 23,000 మంది లబ్ధిదారులను ఒక్కొక్క అమ్మను అడుగు. పట్టా నీ పేరుతో ఉందా లేదా? సొక్కమా కాదా? అర్హత ఉండి ఇచ్చినారా లేదా? కలెక్టర్ని పెట్టుకో. ఎప్పుడైతే కలెక్టర్ ఇక్కడ ఉంటాడో, మంత్రి ఇక్కడ ఉంటారో, అప్పుడు వర్క్ ఇక్కడ కరెక్ట్ జరుగుతుంది. మంత్రి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కలెక్టర్ ఉన్నాడనుకో, జాయింట్ కలెక్టర్ ఉన్నాడనుకో, కరెక్ట్గా జరుగుతుంది. పిలిపి 2 రోజులు ప్రోగ్రాం పెట్టండి. 23,000 మంది లబ్ధిదారులను పిలిచి విచారించండి. రైతులు 146 మంది రైతులను పిలిచండి, విచారించండి. రికగ్నైజ్ అయిన 12 మంది కాంట్రాక్టర్లు, రికగ్నైజ్ కాకుండా 20 మంది కాంట్రాక్టర్లను పిలిచండి. సచివాలయం నుండి అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర మొదలుకొని పీడీ వరకు అందరినీ పిలిచి కూర్చోబెట్టి చేస్తే తెలుస్తుంది. మరి రైతులు ఇన్నే ఉండారు, భూమి ఇన్నే ఉంది, లబ్ధిదారులు ఇన్నే ఉండారు, కాంట్రాక్టర్లు ఇన్నే ఉండారు, ఉద్యోగస్తులు ఇన్నే ఉండారు. మరి ఏంది మీరు తెలిసింది? బంగపోయి మంత్రిని తిరుపతికి వచ్చినా నువ్వు నువ్వు రాకపోతే నా మర్యాద పోతుంది. వచ్చి ఎట్టో ఒకటి మళ్ళీ 2-3 రోజులు నేను రాచమూలు ప్రసాద్ మీద అవినీతి ఆరోపణలు చేసి పేపర్లో ఆంధ్రజ్యోతిలో రాపించుకొని నా పబ్బం గడుపుకుంటా అని చెప్పి బంగపోయి మీ నాయన ఆ మంత్రిని పిలిపించుకుంటే మీ ముఖాలు చూడలేక ఏడుచా అంటే వచ్చి 2 గంటలు ఉండి అట్టొచ్చి దెంగోని వినాడు. ఇది ఆయప్ప చేసిన పని. నిజంగా ఇది చిత్తశుద్ధేనా? ఇది 2 మాటలు చెప్తాలేబ్బా. ఒకటి సంస్కారయుతమైన మాట, ఒకటి పొద్దుటూరు లాంగ్వేజీ. సంస్కారయుతంగా చెప్పే మాట మా ఆయన కోసం చెప్తా. ఎవరి కోసము? మా ఆయన కోసం. పొద్దుటూరు టైపులో చెప్పే మాట నా కోసం చెప్తా. ఎంతైనా నా బుద్ధి నాకు ఆడిపోతుంది, పోదు కదా, నా స్టైల్ నాకు ఉంటుంది. గృహ నిర్మాణానికి సంబంధించి మీనాపురము, పొట్టిపాడు, సోమవారపల్లె ఈ 3 చోట్ల మేము అవినీతి చేసింటే, 23,000 మంది లబ్ధిదారుల ఎంపికలో మేము తప్పు చేసింటే నీ సమక్షంలో 23,000 మంది ఉన్నారు, విచారించుకో అని చెప్పినా. మేము తీసుకునే భూమి ఏదైనా అవకతవకలు చేసింటే రైతులు అన్నీ ఉండారు, భూమి అన్నీ ఉంది, మీ అధికారులు ఉండారు, చేసుకో. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నేను చెప్పిన ప్రకారం కాంట్రాక్టర్లు అన్నీ ఉండారు, భూమి అన్నీ ఉంది, లబ్ధిదారుడు అన్నీ ఉన్నాడు, ఉద్యోగస్తులు అని ఉండారు, చేసుకో. మొత్తం మీద గృహ నిర్మాణానికి సంబంధించి పేదవారి సొంత ఇంటి కళ నెరవేర్చే క్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి నువ్వేమైతే 100 కోట్లు, 50 కోట్లు, 70 కోట్లు జరిగిందని చెప్తున్నావో, నేను తీసుకునే మోసం చేసినా అని చెప్తున్నావో, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసినావు. అది సరిపోకపోతే సిబిఐకి మీ ముఖ్యమంత్రి చెప్పి సిబిఐ విచారణ వేయనా మీద. ముఖ్యమంత్రి వేయచ్చు సిబిఐ విచారణ. ఏమను సిబిఐ విచారణ వేసి దీంట్లో అవినీతి ఏమన్నట్టు తేల్చి నా మీద కేసు పెట్టి నన్ను ఒక 6 నెలలు జైలుకు పంపించి ప్రెస్ ముందుకు వచ్చి ఇదిగోబ్బా ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు ఉండడం చెబుతా రాచమల్లుని మేము జైలుకు పంపించినాము, ఇదిగో అని చెప్పు. కోర్టు తర్వాత తీర్పు ఏమిచ్చాదో చూసి కోర్టులో నేను బయట ఉన్నప్పుడు ఇదిగోబ్బా నేను సొక్కమని చెప్పి చెప్పుకుంటా. మరి 2 ఏళ్ళైనా నువ్వేం చేయలేకపోతున్నావు అంటే అర్థం? నువ్వు చేయాల్సి వస్తే నా పైన ఏమీ లేకపోవడం, పైగా లబ్ధిదారుల ఎంపిక చేసే కార్యక్రమం జాయింట్ కలెక్టర్ చేస్తారు, భూముల యొక్క వ్యవహారం కొనుగోలు చేసి అకౌంట్ పంపించే వ్యవహారం కలెక్టర్ చేస్తాడు, హౌసింగ్ నిర్మాణం యొక్క కార్యక్రమం పీడీ చేస్తాడు. మీరు ప్రశ్నిస్తే ఎవరిని ప్రశ్నించాలా? అవకతవకలు జరిగితే జాయింట్ కలెక్టర్ను హౌసింగ్ డిపార్ట్మెంట్ పీడీని ప్రశ్నించాలా. నా పాత్ర ఏముంటుంది? అయినా సరే నీ బుద్ధి విచారణ చేసి నా మీద యాక్షన్ తీసుకో, చర్య తీసుకో. ఇది కిరణ్ కుమార్ రెడ్డి అయిన మా అన్న యొక్క లాంగ్వేజ్. ఇంకా నా లాంగ్వేజ్ చెప్తా. పొద్దున చెప్తున్నావు, నీకు మామూలు మాటలు అయితే సరిపోవు. 23,000 మంది లబ్ధిదారులైన అక్కచెల్లెమ్మలు ఉన్నారు. 23,000 మంది అయిన లబ్ధిదారులు అక్కచెల్లెమ్మలు ఉన్నారు. వీళ్ళ విషయంలో ఎక్కడైనా లబ్ధిదారుని ఏదైనా వారా చేసి ఉండినా, తప్పుడు పత్రాలు సృష్టించి చేసినా, భూములు లెక్కదెంగినా, లేకుంటే కడ్డీలు తీసుకున్నా, సిమెంట్ అమ్ముకున్నా, ఏదైనా మోసం చేసినా, నేను చేసి ఉంటే 23,000 మంది మహిళల యొక్క ఉత్సవం అయినట్టు నేను అబ్బా కొడుకులు అనను, నిన్నొక్కని అంట. కారణం అంటే మీ నాయన వయసులో పెద్దోడు అనలేను. మీరు నన్ను తప్పుడుగా మాట్లాడినా మీ నాయన అనలేను. నేను 85 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి నేను చేయకుండా ఉంటే నువ్వు అయినట్టే. ఏం కొన్నారెడ్డి? సమ్మతమేనా? సమ్మతమే. నీ ఇంతకంటే వేరే మాటలు నీకు లేవు. ఇది యాజ్ ఇట్ ఈజ్గా లైవ్లో చూపించాలా, ఇది యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ మీడియా సోదరులందరూ చూపించాలా. 23,000 మంది అక్కచెల్లెల ఉత్సవం ఆగినట్టే మేము చేసింటే.
చేయకపోతే కొన్నాడు అయినట్టు. పెద్ద ఆయన అనను, 85 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి, తండ్రి లాంటి వయసు కాబట్టి ఆయన ఇప్పటికీ గౌరవిస్తా. ఇంతకంటే నేను చెప్పగలిగింది ప్రజలారా ఏమీ లేదు.